వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్నాము. ఇక్కడైతే చూడొచ్చు జన సమూహం చాలా భారీ ఎత్తునుంది. ఇంత మధ్యాహ్నం ఇంత మండు టెండలో కూడా ఎంతమంది జనం ఉన్నారో చూడొచ్చు. ఆ గణేశుని గొప్పతనం మనకి తెలుస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు ఈసారి విగ్రహం 63 అడుగులు ఉంటుంది. ఇదైతే చూడొచ్చు మట్టి విగ్రహం. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ట్రాఫిక్ కూడా చాలా కంట్రోల్ చేశారు. ఎక్కడికక్కడ లైన్స్ ఏర్పాటు చేశారు. జనానికి ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్లు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలతో మనం మాట్లాడేద్దాం ఇప్పుడు. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి మీకు ఏం తేడా కనిపిస్తోంది? ఇక్కడ ఏం సౌకర్యాలు పెరిగాయి? మీరు ఎక్కడుంటారు? ఎన్నేళ్ళుగా వస్తున్నారు ఇక్కడికి? 5 years నుంచి వస్తున్నాం మేడం. 20 minutes. మీరు ఎన్నేళ్ళుగా వస్తున్నారు? ఫస్ట్ టైం అండి. అనిపిస్తుంది వినాయకుడిని ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మనతో పాటు సిఐ బాలగోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీరు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? లాస్ట్ టైం కి ఇప్పటికి జరిగిన మార్పులు ఏంటి? బడా గణేష్ ఉత్సవాలకి కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరి కోసం దగ్గర 200 మంది ఒక షిఫ్ట్కు 200 మందిని భద్రత ఏర్పాట్లు చేశాము. 10 డిఎఫ్ఎండీలు ఏర్పాటు చేశాము. డాగ్ స్క్వాడ్ ఉంది. అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నిమజ్జన టైంలో ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారు సార్? అంటే ఈసారి నిమజ్జన గట్టిగా ఉండేటట్టు ఉంది, ప్రతిసారి అలానే ఉంటుంది, బట్ ఈసారి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిమజ్జనానికి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఎలాంటి అడ్డు రాకుండా పెద్దగా బడా గణేష్కి అన్ని చెట్లన్నీ సైడ్ చేయించడం అన్ని ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. ఇన్ టైంలోనే నిమజ్జనం చేసేటట్టుగా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే నిన్నటి నుంచి ఇక్కడికి ఎంతమంది జనం వచ్చి ఉంటారు సార్? నిన్న దగ్గర 2 లక్షల పైన వచ్చారండి తెలుసు. ఫస్ట్ డేనే 2 లక్షల మంది వచ్చారు. ఫస్ట్ డే చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చి యాంటిసిపేషన్ చేయలేదు. ఎప్పుడు కూడా ఇలా జరగలేదంట. ఫస్ట్ రోజు చాలా మంది వచ్చినారు. ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా మీరు అందరు చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరు సార్? నా పేరు వెంకటరమణ. ఓకే, వెంకటరమణ గారు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ నుంచి 2 years నుంచి వస్తున్నాను. మీరు ఎక్కడ ఉంటారు? మల్లాపూర్, హైదరాబాద్. ఓకే, మీకంటే ఏం మార్పులు కనిపిస్తున్నాయి ఇలా 2 years కి ఇప్పటికి ఏం మార్పులు కనిపిస్తున్నాయి? అంటే ఎప్పుడు చూసినా ఇది 1 feet పెరుగుతూ ఉంటుంది. అదొకటి. ప్లస్ ఎప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలు అన్ని తీరుతాయి అని ఒక నమ్మకం ఉంది అందరికి. మీకు కూడా అదే నమ్మకంతో వచ్చారు ఇక్కడ? అవునవును, అదే నమ్మకంతో ఉంది కాబట్టి వచ్చినాను. మీకు ఎంతసేపు పట్టింది సార్ లైన్ లో రావడానికి? 1/2 hour అంతే. 1/2 hour? ఈసారి లైన్లు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అనిపించింది కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సెక్యూరిటీ బాగుంది. మన పోలీసు వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. మెయిన్ సెక్యూరిటీ రీజన్ బాగుంది అండ్ కూల్ గా దర్శనం అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శ్రావణి గారు ఎంతసేపు పట్టిందండి ఇక్కడ నుంచి అక్కడి నుంచి రావడానికి లైన్? 1 hour 45 minutes అట్లా పట్టింది. ఏ ఏరియాలో ఉంటారు? మేము ఆల్వాల్, సికింద్రాబాద్. ఓకే, ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? ప్రతి ఇయర్. అంటే ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి ఈసారి మీకు భద్రతలో కానీ లైన్ల విషయంలో కానీ? ఏం చేంజెస్ అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? చేంజ్ తగ్గినట్టే కనిపిస్తుంది. జనాలు తగ్గారనా? అంటే ఇది మిట్ట మధ్యాహ్నం వల్ల లేదంటే నార్మల్ గానే తగ్గారనా? మధ్యాహ్నం వల్ల ఎండలు ఉండడం వల్ల తగ్గినట్టు అనిపిస్తుంది. ఏం కోరుకుంటున్నారు? ఈయన్ని ఏం కోరుకుంటే అది తీరుతుందట. ఏ కోరికలతో వచ్చారు? సీక్రెట్ సీక్రెట్ ఏముంటది, మంచి చదువుకోవాలి, జాబ్ రావాలి ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్. మీ కోరికలన్నీ తీరాలి తప్పకుండా. చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. పేర్లేంటి? ఏం పేర్లు? మహేష్ నా పేరు. చింటూ. ఓకే, మహేష్ చెప్పు, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు గణేశుడి దగ్గర? 5 years నుంచి వస్తున్నా. 5 years? ఓకే, ఇప్పుడు ఎంతసేపు పట్టింది లైన్ లో ఇక్కడికి రావడానికి? 10 minutes మేము రాంగ్ రూట్ లో వచ్చినాం అనమాట. లైన్ అయితే మేము ఇలాగనే వచ్చేసినాం. రాంగ్ రూట్ లో రావడం తప్పే కదా. ఇప్పుడు న్యూస్ లోకి వెళ్ళిపోయి పోలీసులకు వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఈజీగా చేసేస్తున్నాం. చాలా ఎండ కొడుతుంది ఇప్పటికే, అందుకే ఇట్లా వచ్చేసినాం. ఓకే, ఇంటర్మీడియట్ తెలివితేటలు, యూత్ తెలివితేటలు వాడారు అనమాట అయితే. ఓకే, గణేశుని ఏం కోరుకుంటారు ఇప్పుడు? మంచిగా 10th ఇంటర్ పాస్ అవ్వాలి చదవకుండా. మా డాడీ బైక్ ఇప్పించాలని. బైక్ ఇవ్వాలనా? ఏ బైక్ ఇస్తానన్నారా? గణేశుని అడుగుతున్నావు అది ఇప్పుడు? అబ్బో, అయితే ఎంతసేపు పట్టింది? 45 minutes? మామూలుగా అయితే ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నావు? నార్మల్ గా అయితే 15 minutes లో రావచ్చు. 15 minutes. లంచ్ టైం కూడా తక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏ చేంజెస్ కనిపిస్తున్నాయి? లాస్ట్ ఇయర్ లైన్ లో 45 minutes లో మాక్సిమం. ఈసారి 15 minutes. నైట్ వచ్చిన ఇయర్ మార్నింగ్ వచ్చిన అంతే తేడా. నైట్ మార్నింగ్ తేడా అంటావా? నీలో ఏంటి తేడా అని అడగట్లేదు. ఇక్కడ గణేశుడి దగ్గర ఏం తేడాలు ఉన్నాయి?
రష్ మస్తు తక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ పోలీస్ భద్రతా సౌకర్యాలు అవి ఎలా ఉన్నాయి? పర్ఫెక్ట్. ఆల్ ద బెస్ట్. ఏం చదువుతున్నారు? జాబ్ చేస్తున్నాను. జాబా? ఎందులో? ఫినాన్స్. ఓకే, ఫినాన్స్ లో. చెప్పండి, అంటే ప్రతి ఎక్కడ ఉంటారు, ఏ ఏరియా, అంటే ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాం. ఓకే, ఏం తేడా కనిపిస్తుంది మీకు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి గణేశుడి దగ్గర కానీ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఏమ మార్పులు కనిపిస్తున్నాయి? నేను వచ్చిందో ఫస్ట్ టైం, మళ్ళీ రెండు అడుగుతారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంది కదా క్రౌడ్. క్రౌడ్ తక్కువగా ఉంది అంటారా? ఎందుకు తగ్గిందంటారా? అంటే ఏమైనా ఆధ్యాత్మికంగా జనాలకి ఏమైనా తగ్గిందంటారా? భక్తి ఏమైనా తగ్గిందా జనాల్లో? అదేం ఉండదు, ఈరోజు ఆఫీసెస్ ఉంటాయి కదా మాక్సిమం. నిన్న ఒకటి హాలిడే ఉంది, అది మళ్ళీ వీకెండ్ మధ్యన అట్లా వచ్చేసింది కదా హాలిడే అనేది. వీకెండ్ లో వస్తే చాలా జనం ఉంటారు కదా. వీకెండ్ వచ్చేసి చాలా. మీరు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఫస్ట్ టైం నేను రావడం ఖైరతాబాద్. ఏమనిపిస్తుంది ఫస్ట్ టైం చూడగానే, గణేషుని చూడగానే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా సార్లు మిస్ అయినా అనిపించింది అట్లానే. ఎందుకు చాలా సార్లు మిస్ అయ్యారు? ఇదే ఊర్లో ఉన్నారా మీరు? ఇదే ఊరు? నాది ప్రాపర్ కర్నూలు. కర్నూలు నుంచి వచ్చారు ఉంటాం కనుక ఇక్కడికి వచ్చినాం అలా అని. ఆల్ ద బెస్ట్ అండి. మాట్లాడతారా? ఓకే, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే గణేష్? చాలా బాగుందండి. నైట్ వచ్చాము, నైట్ 2కి వచ్చాము, వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అంటే ప్రత్యేకంగా గణేషుని చూడడానికే వచ్చారా విజయవాడ నుంచి? ఓకే, అంటే ఇప్పుడు మీరు గణేశుడిది రష్ ఎలా ఉంది మీకు? అంటే లైన్ లో ఎంతసేపు పట్టింది? ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? అన్నీ బాగానే ఉన్నాయండి. 20 మినిట్స్ పట్టింది రావడానికి మేము అక్కడికి. బయట సెక్యూరిటీ పరంగా కానీ ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఉందా? ట్రాఫిక్ అది అంతా బాగా కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ సిబ్బంది. ఈ గణేశుడిని ఏం కోరుకుంటే అవి కోరికలు తీరుతాయట. మీరు ఏం కోరుకుందామని వచ్చారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 9th standard. 9th. ఏం పేరు? శుభశ్రియా. ఓకే, ఏ స్కూల్? సెయింట్ మ్యాథ్యూస్ హై స్కూల్. ఖైరతాబాద్ గణేశుడి దగ్గరకు వస్తూ ఉంటావా? ప్రతిసారి వస్తాం. ఏం కోరుకుంటావు ఇప్పుడు గణేష్? అంటే మంచి చదువుకోవాలి, 10th లో మంచి మార్క్స్ రావాలి అని కోరుకుంటాం. ఎలా అనిపిస్తుంది గణేశుని చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే మనం చూడొచ్చు, చాలా లైన్స్ పెట్టారు, ఇటు లైన్ పెట్టారు, అటు లైన్ పెట్టారు, ప్రతి లైన్ నిండుగా ఉంది. అయినా సరే 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాల్లో కూడా వచ్చేస్తాము అంటున్నారు. ఒక్కొక్కరైతే 5 నిమిషాల్లో కూడా వచ్చేస్తున్నారు ముందు వచ్చిన వాళ్ళు. సో మనమైతే చూడొచ్చు, ఈసారి భద్రతా ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. మధ్యలో కూడా చాలా పోలీసు ఎక్కడికక్కడే ఉన్నారు, భద్రతా సిబ్బంది. నిమజ్జనానికి కూడా చాలా కేర్ తీసుకుంటున్నాం ఈసారి అంటున్నారు. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా ఆ గణేషుని ప్రార్థించుకోవడానికి రకరకాల మంది, చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఈసారి నిమజ్జనం కూడా చాలా ఎక్కువ ఇదిగా ఉండబోతోంది అని అంటున్నారు. పోలీసులు అయితే చెప్పడం నేను 2 లక్షల మంది వచ్చారు అంటున్నారు. ఇకపోతే మనతో జనం మాట్లాడారు, వారైతే వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, ఈరోజు వీక్ డే కావడం వల్ల కొంచెం తగ్గారు అని అంటున్నారు. అయినా సరే ఇక్కడ 20 నిమిషాలు, అరగంటలో దర్శనం అయిపోతుంది. ఇప్పుడు మనతో పాటు చైర్మన్ వీణా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడేద్దాం. అసలు ఇక్కడ ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ ఆవిడ అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లాస్ట్ టైం కి ఇప్పటికి వచ్చిన డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? అసలు లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ అడుగుతుంటే, లాస్ట్ టైం గణపతికి ఈ టైంకి గణపతికి హైట్లో పెరిగారు, అందంలో ద్విగుణాకృతం అయిపోయినారు ఈ రెండు. ప్లస్ లాస్ట్తో కంపారిజన్, లాస్ట్ ఇయర్ మట్టి గణపతి, ఈసారి కూడా మట్టి గణపతే. కానీ ఈసారి వచ్చిన గణపతి యొక్క పంచకట్టు ఆకారము మనం వెంకటేశ్వర స్వామి ప్యాటర్న్లో తీసామండి. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సైడ్కి వచ్చేసి డిజైన్ ఉంది అనమాట, స్పెషల్ డిజైన్. అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నారు భగవంతుడు. దాంతోపాటు భగవంతుడికి పాదాల సైడ్ కుడి వైపున వారాహి మాత, ఎడమ వైపున సరస్వతి మాత ఉన్నారు. రైట్ సైడ్ గా పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వీరభద్ర స్వామి ఉన్నారు. ఇవి స్పెషల్ అట్రాక్ట్స్ అండి. సో ఈ భగవంతునికి మనం నామకరణం చేసాం, శ్రీ దశ విద్యా మహాగణపతిగా నామకరణం చేసాము. ఈ నామకరణం ఎందుకు చేసాము అంటే, మనం ఆఫ్టర్ కరోనా సెకండ్ ఇయర్ అయితే అందరూ ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయారు కదా, అలాంటి థీమ్ తీసుకొని వాళ్ళు మొక్కుకున్న కోరికలని తీరాలనేది ఒక ఇంటెన్షన్ ఉండేయండి, అది అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి పిల్లలందరూ చదువులో వెనుకబడి కరోనా స్టూడెంట్స్గా ముద్రపడింది. సో అందరికీ చదువులో కూడా అవేర్నెస్ రావాలి అని చెప్పేసి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, భగవాన్కి కుడిపైన మొత్తం బుక్లో రాసి ఉంది అనమాట. సో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ విద్యావంతులు అవ్వాలన్న ఉద్దేశంలో వచ్చిన వాళ్ళందరి కోరికలు ఇక్కడ మొక్కి తీర్చుకొని విద్యలో కూడా ఫస్ట్గా ఉండాలన్న ఒక్క ఇంటెన్షన్ తోటే ఇలాంటి థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇంకొక విషయం చెప్పండి, ప్రజల్లో ఆధ్యాత్మికం పెరుగుతోంది అంటారా, తరుగుతోంది అంటారా? ఇక్కడికి వచ్చే జనం పెరిగారా, తరిగారా మీరు లాస్ట్ టైంకి ఇప్పటికి కంపేర్ చేస్తే?
ట్రెండ్ని చూస్తే తగ్గింది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ క్రౌడ్ను చూస్తే ఆధ్యాత్మికతత్వం పెరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి చెప్పడం ఒకలాగా ఉంటుంది, ప్రాక్టికల్గా ఒకలాగా ఉంటుంది. కొద్దిమంది ఏం చేస్తారు, నాస్తికుల్లాగా బయట వ్యవహరిస్తారు, కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు ఎత్తేసి నమస్తే పెడుతూ పోతున్నారు. అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉంది, కానీ ఈ సొసైటీ ఇంత అడ్వాన్స్గా పెరగడం వల్ల వాళ్ళు ఏం ఫీల్ అయిపోతారు, ఇంత మేము అడ్వాన్స్గా ఉన్నాక దేవుడు మొక్కుతున్నారని మిగతా ఇద్దరులు నవ్వుతారన్నది ఒకటి బయట ప్రదర్శిస్తున్నారు, కానీ ఇంటర్నల్గా కూడా మాత్రం వాళ్ళు మన భగవంతునికి, మన యొక్క ధార్మికత్వానికి వాళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేస్తారు. పేరెంట్స్ ఇంకా ముందు ఒకలా ఉన్నారు, వెనక వచ్చేసి దేవుడు 5 నిమిషాలు చెప్పులొద్ది మరీ దూరం నుంచి కూడా మొక్కెళ్తున్నారు. సో నేను నా దృష్టిలో పెరిగిందని అనుకుంటున్నానండి. ఇక ఇంకొక విషయం చెప్పండి మేడం, లడ్డు వేలంపాట ఎలా ఉండబోతోంది, లాస్ట్ టైం ఎలా ఉంది, ఈసారి ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? జస్ట్ ఖైరతాబాద్లో వేలం పాట అనేది ఉండదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తాను, పెద్దనాన్నగారు నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒక 2 సార్లు అనుకున్నారు వేలం పాట వేద్దామని. ఆ 2 సార్లు అరిష్టం జరిగింది. ఆ కుటుంబ పరంగా కూడా మేము ఎప్పుడు వేలం అనేది ఆలోచించము. గత కొన్ని సంవత్సరాల కింద 18-19 వేల లడ్డు పెట్టాము, తాపేశ్వరం నుంచి వచ్చింది. గణేశుడికి అయితే ఎంత క్రేజీ ఉంటుందో లడ్డుకు కూడా డబుల్ క్రేజీ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాంట్లో ఎంత పవర్ ఉంటుందో. 11 days పూజలు అందుకున్న ప్రసాదంలో మాత్రం అంత పవర్ ఉంటుందని. సో మేము డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఒక రోజు ముందు టీవీకి ఇస్తే ముందు రోజు వచ్చే చెద్దర్లు తీసుకొని వచ్చి రోడ్ మీద పడుకునే సినారియోస్ ఉన్నాయి, లాఠీ చార్జ్ అయిన సినారియో నాన్నగారు. అప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం మనకు అవసరం లేదు. ప్రజలు ఎలాగైతే వస్తుంటారో లైన్లో వచ్చే వాళ్ళకు చిన్న లడ్లే పెడదాం, అవే ఇచ్చేస్తాం అనేసి అదే కంటిన్యూ చేస్తున్నామండి. పెద్ద లడ్డు మాత్రం లేదు. మళ్ళీ కూడా వస్తున్నాయి, 200-300 kgs వస్తున్నాయి, కానీ వితిన్ 1 or 2 daysలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మొక్కులు ఉన్న వాళ్ళు తెచ్చి పెట్టేసి వాళ్ళు తీసుకొని వెళ్తారండి. ఈజీ. మేడం ఇంకొక విషయం చెప్పండి, చైర్మన్ గా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్న చర్యలు ఏంటి, ఏమేమి మార్పులు చేశారు మీరు వచ్చిన తర్వాత? చైర్మన్గా కాకుండా కమిటీ మెంబర్గా మేము ఫ్యామిలీ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏంటంటే అండి, అడిషనల్గా ఏం లేవు. అందరం కలిసి అన్ని డిసిషన్స్ తీసుకుంటున్నాము, అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మా అన్న ఫీలింగ్ కన్నా మన అన్న ఫీలింగ్తో మేము ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే దేవుడి ముందు అందరూ సమానమే. కమిటీ ఉన్నా లేకున్నా ఏ విధంగా ఉండైతే మా బస్తీవాసుల సహకారంతో మా ఫ్యామిలీ ఎలా ముందుకు వెళ్తుందో సింగరి సుదర్శన్ గారి అండర్లో సేమ్ ఇప్పుడు కుల మత పార్టీలకు అతీతంగానే మేము అన్ని వ్యవహరిస్తున్నామండి. సో ప్రజలకు వచ్చేది ఏదైతే ఫెసిలిటీస్ కావాలో, మనకు పోలీస్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, మా బస్తీవాసులు అందరి సహకారంతోనే ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చివరిగా ఒక విషయం చెప్పండి మేడం, నిమజ్జనం టైంలో ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఎలాంటి భద్రతా సిబ్బంది ఉంది మీ దగ్గర, ఎంతమంది ఉన్నారు? భద్రతా సిబ్బంది మీరు గమనిస్తూనే ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ చూడండి, అది యాక్చువల్గా వీక్ డేస్లో ఇంత ఉండదు అసలు క్రౌడ్, కానీ మేము మొదటి రోజు నుంచి చూస్తున్నాము అనుకున్న రేంజ్లో 3 అంతలు వస్తున్నారండి క్రౌడ్ మాత్రము. మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. పోలీస్ వాళ్ళు కూడా చాలా స్ట్రెయిన్ అవుతున్నారు, ఈవెన్ మా వాలంటీర్స్ కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, కానీ ప్రదర్శించడం మాత్రం చాలా యాక్టివ్. ఈ ప్రమిసెస్ అలాంటిది, ఎంత కష్టపడ్డా కూడా యాక్టివ్గా కనిపిస్తారు. నైట్ 12 o'clock కూడా పోలీస్ వాళ్ళు చూడాలండి, ఎక్స్ట్రా ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. అదొక గాడ్ బ్లెస్సింగ్ అండి వాళ్ళు. సో భద్రతా పరంగా మాత్రం వాళ్ళు ఎలాంటి లోపాలు వదలట్లేదు, పోలీస్ వాళ్ళు కానీ మేము కానీ. కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు మఫ్తీలో వాళ్ళు తిరుగుతున్నారు, మా వాలంటీర్స్ ఉన్నారు, అందరి నిగ్రహణలో ఇక్కడ మాత్రం కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. అంటే నిమజ్జనం టైంలో చాలా క్రౌడ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముందుగానే ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా, గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఎస్ మాకు ఇన్స్ట్రక్షన్స్ మాకు వస్తాయి, పోలీస్ వాళ్ళకు కూడా ఉంటాయి. వాళ్ళు మాత్రం ప్రొడక్షన్లో మాత్రం అన్నీ స్టడీ చేస్తారనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి ఎలా అయింది, ఇప్పుడు ఎంత మా వాళ్ళకు స్టాఫ్ పడుతుంది అనేది వాళ్ళు ముందు పారామీటర్స్ అన్నీ ఆలోచించుకొని ప్లాన్ ప్రకారంగా ఉన్నారు పోలీసులు. దాంట్లో నో డౌట్ పోలీసులు మాత్రం ప్రతిదీ అడ్వాన్స్లో ఉంటున్నారు. మేము ఆలోచిస్తుందో ఒకటి, వాళ్ళు ఆలోచిస్తుందో ఒకటి, వాళ్ళు చెప్పేది మేము వింటున్నాము, మేము చెప్పేది కూడా వాళ్ళకు కన్వే చేస్తున్నాం ఇలా అయితే బాగుంటుందని. ప్రొటెక్షన్ మాత్రం వాళ్ళు ఎలా నిమజ్జనంలో ఏమేమి కావాలా ఫస్ట్ ప్లాన్డ్గా వెళ్తారండి. మనతో సామరస్యంగానే వెళ్తున్నాం, ఇద్దరం డిస్కస్ చేస్తూ ఉంటాము. మాకన్నా ఎక్కువ అడిషనల్గా ఇంకా వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారండి. చివరిగా చైర్మన్ గా కాకుండా ఒక భక్తురాలిగా అడుగుతున్నాను. యాక్చువల్ గా మేడం చెప్పండి, అంటే గణేశుడు చాలా చోట్ల ఉన్నాయి హైదరాబాద్ లో, కానీ ఖైరతాబాద్ గణేశునికి ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటారు ఇంత ప్రత్యేకత? నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నానండి, ఖైరతాబాద్ అన్ని దగ్గరలో వినాయకులు పెడతారు, ఇక్కడ వచ్చి ఖైరతాబాద్ ప్రత్యేకత ఏంటంటే మొక్కులు తీర్చే గణపతిగా ఫేమస్ ఉన్నారండి. అది ఫస్ట్ పాయింట్. మనం హైటుది కొలిస్తే మాత్రం హైటుది 2వ పాయింట్ అండి. సో నేను ఫస్ట్ పాయింట్ చెప్పేది మొక్కులు తీర్చే గణపతిగానే చూస్తాను. ఆబ్వియస్లీ మనకు డిఫాల్ట్గా ప్రపంచం ప్రఖ్యాతగాంచారు మన గణపతి 63 feet అంటే అది నాట్ ఏ జోక్, దట్టు మట్టి గణపతి.
మేము కూడా లాస్ట్ ఇయర్ చాలా భయపడ్డాం మట్టి గణపతి అయితే ఎలా ఉంటుందో అని, కానీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మాత్రం మాకు ఏం ప్రాబ్లం అంటే మట్టి గణపతిని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారండి. నిజమండి, ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ కూడా వచ్చినది. సో చేస్తే బాగుంటుంది, సమ్ ఇయర్స్ నుంచి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. సో మనము మొదటిగా మనకు హైదరాబాద్ నుంచి పెద్ద వినాయకుడి నుంచి ఆదర్శంగా తీసుకొని మట్టి వాటికి ప్రయారిటీ ఇస్తే ఇతరులు కూడా అందరూ దాని వెనుక వాళ్ళు నడుస్తారు కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాము. ఇదే ఆదర్శంగా తీసుకొని చాలా చోట్ల మట్టి వాటికే ప్రయారిటీ ఇచ్చినారు. అదొక ప్లస్ అనే చెప్పొచ్చండి మన స్టేట్కి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు సుకన్య. సుకన్య గారు చెప్పండి, ఏ ఏరియాలో ఉంటారు, ఎన్నేళ్ళుగా వస్తున్నారు ఇక్కడికి? కర్మన్ఘట్ ఏరియాలో ఉంటాము. ఓకే, ప్రతి ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? వస్తుంటాము. మీకు ఎంతసేపు పట్టింది లైన్లో ఇక్కడికి రావడానికి? మీకు ఎంతసేపు పట్టింది? 20 minutes పట్టింది అంతే. మీరు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు కదా, మీకు ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది, ఏం తేడా కనిపిస్తుంది మేడం? అటు చూడండి. ఈవినింగ్ టైంలో వస్తాము, పబ్లిక్ చాలా ఉంటారు. మార్నింగ్ టైంలో కదా తక్కువ ఉన్నారు. పబ్లిక్ పరంగా ఇక్కడ ఎలా అనిపిస్తుంది? గణేశంలో ఏ మార్పులు కనిపిస్తున్నాయి? మీరు చాలా దగ్గరగా ఉన్నారు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అందంగా ఉంది. ఇక్కడైతే అన్ని కోరికలు తీరుతాయి అనే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో, మీకు అలాంటి నమ్మకం ఉందా ఇక్కడ? ఉంది ఉంది. ఎలాంటి కోరికలతో వచ్చారు మేము తెలుసుకోవచ్చా? సర్వేజ్ సుఖినో భవంతు. సర్వేజన సుఖనో భవంతు. నువ్వు, నీ పేరు? అఖిల. అఖిల, ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? ఎవ్రీ ఇయర్. గణేశుడిని బాగా నమ్ముతావా? నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గణేశుడిని చూస్తుంటే? బాగుంది. ప్రతి ఇయర్ మట్టి వినాయకుడితో చేస్తారు, డిఫరెంట్ చేస్తారు. ఇప్పుడు కూడా మట్టి వినాయకుడే కదా, మట్టితోనే చేశారు. డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు. డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ గా. ఓకే, నీకు లైన్ లో వస్తున్నప్పుడు ఏమనిపించింది? అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ టైం పట్టిందా, ఈ ఇయర్ ఈజీగా అనిపించిందా? నీకు ఏమనిపించింది చెప్పు. ఈ ఇయర్ ఈజీగా ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. ఇంకా ఎవ్రీ ఇయర్ చాలా కష్టపడి 1 crore వరకు చేస్తున్నారు పెట్టి, చాలా కష్టపడుతున్నారు గణేశుని కోసం. ఇక్కడ మొత్తం నిర్వహించాలంటే కూడా చాలా కష్టపడి చేస్తున్నారు మొత్తం. థ్యాంక్ యూ. గణేశుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరి మీద. మీకు గణేశుని ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా. ఆల్ ద బెస్ట్. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.